గొడుగు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉందండి పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి హలో మన ఆశాకిరణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నాం మీ కరతాళ ధ్వనులతో మరొక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. ఇప్పుడు మన సూళ్లూరుపేట ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నెలవల విజయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త రాజకీయ దురంధరుడు అవరోధాలని సైతం అవకాశాలుగా మార్చుకున్న రాజకీయ చాణక్యుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు, నాయకులకు, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శుభదినం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 ఇయర్స్ అయింది. ఈ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఒకటైతే, క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు మరోవైపు. సూలూరుపేట నియోజకవర్గం
నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు మహిళగా యువతగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ భార్గవ్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బాబు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని సూలూరుపేట నియోజకవర్గాన్ని ఆయనకి కానుకగా ఇస్తానని, అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బిడ్డగా చెల్లిగా మీ అందరికీ పరిష్కారాలు చూపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అందరూ నిశ్శబ్దంగా ఉంటే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. వెనక్కి మళ్ళా అవసరం అయితే రా. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఉధృతంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఇక్కడ నేను చాలా మీటింగులు చూశాను కానీ ఇంత స్పందన మాట్లాడక మునిపే మీరందరూ ఆకాశంలోకి ఎగురుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మీరందరూ నిర్ణయించుకున్నారు గెలిసేది మిత్రపక్షాల అభ్యర్థులే. అవునా కాదా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు అందరూ చెప్పాలి. సూళూరుపేట జన సునామీ. ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం. శిశుపాలుడు 100 తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు. ఈ సైకో జగన్ 1000 తప్పులు చేసి